తెలంగాణ ఏర్పడ్డాక మారుమూల గ్రామాల్లో సైతం ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుతున్నాయని నాగర్ కర్నూలు జిల్లా పరిషత్ చైర్మన్ శాంతికుమారి అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మెడికల్ కాలేజ్లో వైద్య ఆరోగ్య శాఖ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పి ఉదయ్ కుమార్ చీఫ్ గెస్ట్ గా పాల్గొన్నారు. వైద్య ఆరోగ్య దినోత్సవంలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఆరోగ్య మహిళా కేంద్రాన్ని, మానసిక ఆరోగ్య చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఏర్పడక ముందు ఇతర ప్రభుత్వాలు దాదాపు 60 సంవత్సరాలు పాలించినప్పటికీ ప్రభుత్వ దవాఖానకు వెళితే సరైన సదుపాయాలు, డాక్టర్లు లేక వైద్యం అందేది కాదని గుర్తు చేశారు. తెలంగాణ ఏర్పడ్డ వైద్య విద్యానికి పెద్దపీట వేసి మంచి చదువులతో పాటు మారుమూల గ్రామాల్లో సైతం అన్ని వైద్య సదుపాయాలు అందిస్తున్నామని శాంతికుమారి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ లో అటెండ్ చేసి మహబూబ్ నగర్ లో కాలేదంటే హైదరాబాద్ తీసుకుపోయేదానికి దగ్గర 10 గంటలు పడుతుంది. ఇప్పుడు ఎంత మారుమూల ప్రాంతమైన నాగర్ కర్నూలు జిల్లాలో అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి 1 గంట గంటన్నర మనం వెహికల్ ఫోన్ చేయగానే వెహికల్ వచ్చేస్తుంది. గంటన్నరలో ఎంత దూరం అయినా కూడా డెలివరీ ఇక్కడ జీజీహెచ్ లో చేయాలి అని అనుకున్నా కూడా 1 గంటన్నరలో లాస్ట్ మండలం నుంచి కూడా గంటన్నరలో ఇక్కడికి చేరగలుగుతాం. పక్కనే మండలంలో ఉన్న మండలాలు అయితే 30 నుంచి 40 నిమిషాల్లో ఎంత క్రిటికల్ కేసెస్ అయినా కూడా మనం ఇక్కడ హ్యాండిల్ చేస్తా ఉన్నాం. అట్లా ఈ ఎంటైర్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా ఈరోజు మనం చేసినటువంటి అచీవ్మెంట్స్, మనం చేసుకున్నటువంటి ప్రగతికి సంబంధించి ఈరోజు మనం సెలబ్రేషన్స్ చేసుకోవడం, అందులో మీరందరూ కూడా పార్టిసిపేట్ కావడం, నేను కూడా పార్టిసిపేట్ కావడం